పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 25 ఏళ్ల తర్వాత దక్కిన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార కాంగ్రెస్, 3 ఏళ్ల కిందట కోల్పోయిన పట్టు నిలుపుకునేందుకు తెలుగుదేశం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి ముదునూరు ప్రసాదరాజు సైతం విజయం కోసం చెమటోడుస్తున్నారు. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న నర్సాపురం నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేసింది. తెదేపాలో కీలక భూమిక పోషించిన కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీని వీడి ప్రరాపాలో చేరారు. ఈ క్రమంలో తెదేపా ప్రరాప మధ్య ఓట్లు చీలి దాదాపు 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెదేపా నుంచి చినమిల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు, వైకాపా అభ్యర్థిగా ప్రసాదరాజు పోటీ పడుతున్నారు. రాజకీయ అనుభవం, అన్ని గ్రామాల్లో అనుబంధాలు, బలమైన కేడర్ ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కావడంతో విస్తృత పర్యటనలు, ప్రచారాలతో ముందున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2 సార్లు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రుల రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. జగన్ అక్రమాస్తుల కేసులు, అరెస్టులు, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం వంటి అంశాలే తనకు కలిసొస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి విశ్వసిస్తున్నారు. నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ నియోజకవర్గ ప్రజానికానికి నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, వాళ్ళతో నాకున్నటువంటి సత్సంబంధాలు, నేను చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఒక పక్క ప్రభుత్వ పరంగా మనం చూసినా, ఒక పక్క పార్టీ పరంగా చూసినా, ఒక పక్క అభ్యర్థి పరంగా చూసినా, ఈ నర్సాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం జూన్ 12వ జరిగేటువంటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం నల్లేరు బండి మీద నడకలా సాగుతుంది. ఈ ఎన్నికలో మేము అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించి తీరుతామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇక ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఇదే సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడికి చెక్ పెట్టేందుకు తెదేపా సైతం అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ చినమిల్లి సత్యనారాయణను బరిలోకి దించింది. ఎలాగైనా నరసాపురంలో మళ్లీ సైకిళ్లు పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో అధినేత చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాలే తనను గెలిపిస్తాయని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు తిరిగి ఇంటింట ప్రచారం చేయటం జరిగింది. 90% ఇంతవరకు అన్ని గ్రామాలు కూడా తిరిగి ఇంటింట ప్రచారం చేశాము. మరి తెలుగుదేశం ఎప్పుడు కూడా నరసాపురం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోటగా ఉంది. ప్రతి ఎలక్షన్లోనూ కూడా మంచి మెజార్టీతో నెగ్గింది. కానీ గత ఎన్నికల్లో సమీకరణాలు మార్చడంలో కొంచెం మార్పు వచ్చింది. 2 ఏళ్లుగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడంలో తాజా మాజీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి ప్రసాదరాజు శ్రద్ధ చూపలేదని, ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోలేదనే విమర్శలున్నాయి. అరెస్టు కాకముందు జగన్ 4 రోజుల పాటు నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించారు. తర్వాత వైఎస్ విజయ ప్రచారం చేశారు.